దేవుని దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ప్రతి ఆటంకాన్ని జయించడానికి కావాల్సిన జ్ఞానం ఉంది. అద్భుతాలు జరిగించగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి మీరు ఏ సమస్య ఈ రోజు ఎదుర్కొంటున్నారు, ప్రతి సమస్యకి, ప్రతి పరీక్షకి జవాబు మన ప్రభు దగ్గర ఉంది. హల్లెలూయా. మనము అసాధ్యమైంది జరిగించడానికి, సాధ్యము చేయడానికే మనం పిలువబడ్డాం. హల్లెలూయా. రూపాంతరం అనే అంశం గురించి కొద్దిసేపు ధ్యానించుకున్నాం. రూపాంతరము ఇస్ ద కీ టు ఫుల్ఫిల్ డెస్టినీ. అంటే అది ఒక తాళపు చెవి. దేనిని? దేవుడు మనల్ని ఎందుకే, ఏ ఉద్దేశంతో మనల్ని సృష్టించాడో ఆ గమ్యాన్ని చేరడానికి, ఆ ఉద్దేశము, దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశము నెరవేర్చబడ్డానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఆమేన్. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను 20:21 చివరి భాగం. As the Father has sent me, I also send you. తండ్రి నన్ను పంపిన ప్రకారము, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మునను పంపుచున్నానని చెప్పాను. హల్లెలూయా. తండ్రి ఏ ఉద్దేశముతో, ఈ అభిషేకముతో, ఈ ఆశీర్వాదముతో, ఏ శక్తితో యేసు ప్రభువును లోకానికి పంపించాడో అదే విధముగా మనల్ని యేసు ప్రభు మనం పంపిస్తున్నాడని చెప్తున్నాడు. దయచేసి వినండి. యేసు ప్రభు కాలక్షేపం చేయడానికి రాలేదు. ఇక్కడ ఏదో సంతోషకరంగా ఆస్తిని సంపాదించాలనే ఉద్దేశంతో రాలేదు. యేసు ప్రభు ఒకే ఉద్దేశంతో వచ్చాడు. ఏ ఉద్దేశం అది? దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలి. నేను ఈ లోకానికి వచ్చేది తండ్రి యొక్క హృదయంలో ఏదైతే నా పట్ల ఉద్దేశం ఉందో అది జరిగి తీరాలి. నా ద్వారా ఏది కూడా ఆటంకపరచకూడదు. నేను దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణం చేయాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. ఎప్పుడైతే ఆ ఉద్దేశంతో వచ్చాడో ఆ యొక్క గమ్యము, ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చబడ్డానికి కావలసినటువంటి అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము, కావలసిన శక్తి, పరిశుద్ధాత్మ చేతయు శక్తి చేతను నింపబడ్డాడు యేసు ప్రభు. ఆమె చెప్పాలి. ఏం చేయడానికి? మిద్దెలు మేడలు కట్టుకోవడానికి కాదు, కార్లు సంపాదించుకోవడానికి కాదు, ఆస్తిని సంపాదించుకోవడానికి కాదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆమె చెప్పండి. ఏ వ్యక్తి కూడా ఇక్కడ దేవునికి నీ పట్ల దర్శనము లేనటువంటి వ్యక్తి లేడు. అంటే ప్రతి వ్యక్తి దేవుడు ఎవరినైతే సృష్టించాడో వారి పట్ల ఒక దర్శనాన్ని కలిగి సృష్టించాడు. నీవు ఈ లోకములో దేవుని హృదయ ప్రకారంగా, దేవుని ఉద్దేశ ప్రకారంగా నీవు చేయాల్సింది ఒకటి ఉంది. ఎవడైనా ఏదైనా సృష్టిస్తే, ఇప్పుడు వాచ్ సృష్టించాడు, లేకపోతే స్పీకర్, ప్రతిదీ కూడా ఒక ఉద్దేశంతో సృష్టిస్తాడు సృష్టించేవాడు. అర్థమైన వారు ఆమె చెప్పండి. ఇప్పుడు ఈ వాచ్ ఉంది, ఇది కొద్దిగా బరువు అయింది. ఇది ఎందుకుందండి నా రిస్ట్ మీద? సమయము చెప్పడానికి. కానీ ఇదే వాచ్ని నేను ఎవరినన్నా కొట్టడానికి కూడా వాడవచ్చు, ఎందుకంటే బరువు అయింది, దెబ్బ తగులుతుంది. ఆమె అది దాన్ని అబ్యూజ్ అంటారు, దుర్వినియోగం అన్నమాట. అనేక మంది మనము మన జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఎందుకు? మన ఆశలు, మన ఉద్దేశాలు, మన కోరికలు ఉండడం తప్ప కాదు, ఉద్దేశంలో ఉండడం తప్ప కాదు. ఏదో జరిగించాలనే ధ్యాస, అటువంటి మనస్సు కలిగి ఉండడం తప్ప కానే కాదు. కానీ ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఏదో ఉద్యోగం సంపాదించుకోవాలి, లేకపోతే ఇంకో దేశంకి వెళ్ళిపోవాలి, లేకపోతే మిద్దెలు మేడలు కట్టుకోవాలి, లేకపోతే ఇంక ఏదైనా, అవన్నీ సరే, కానీ నువ్వు ఎందుకు జీవిస్తున్నావు అది మర్చిపోకు. ఎందుకు దేవుడు నిన్ను సృష్టించాడు అది ప్రశ్నించుకో. నేను దేవుని చిత్త ప్రకారం ఏమి చేయడానికి దేవుడు నన్ను ఈ లోకంలో ఉంచాడు
అని ఒక ప్రశ్న మనల్ని మనం అడుక్కోవాలి. ఉద్యోగం చేయడం తప్ప కానే కాదు. నువ్వు ఉద్యోగం చేయు, వ్యాపారం చేయు, లేకపోతే ట్రైనింగ్ శిక్షణ చేయి, ఏదైనా చేయు. అవన్నీ కూడా దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశ ప్రకారంగా ఉండాలి. అప్పుడు దేవుని హస్తం మీ మీద ఉంటుంది, దేవుని కృప మీ మీద ఉంటుంది, దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండి మీరు జయకరమైన జీవితం జీవించగలరు. అంతేకాదు, జయమే కాదు, సంతృప్తిని కలిగించే జీవితం జీవించగలరు. అర్థమైన వారు ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనమేదో ఉద్దేశించి బ్రతకాల్సినటువంటి జీవితం కాదు ఇది. మనకి దేవుడు మనకి ప్రాణాన్ని ఒక బహుమతిగా ఇచ్చాడు. గిఫ్ట్ అంటాం. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఈ గిఫ్ట్ని దేవుని ఘనత కొరకు వాడాలి. హల్లెలూయా. యేసు ప్రభు మన మాదిరి. ఆయన ఏమన్నాడు? దేవుని చిత్తము జరిగించడానికి వచ్చాను. హల్లెలూయా. తండ్రి. ప్రతి క్రైస్తవుడు కూడా అటువంటి మనస్తత్వము కలిగిన జీవితము జీవించాలి. ఎప్పుడైతే మనము దేవుని ఉద్దేశం ప్రకారంగా జీవిస్తామో, దేవుని చిత్త ప్రకారం మన జీవితం సరిదిద్దుకుంటామో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది. సమస్యలు రావా? వస్తాయి. కానీ సమస్యల్ని అధిగమించి ఆటంకాల్ని జయించడానికి కావలసిన శక్తి, జ్ఞానము దేవుని నుంచి మనం పొందగలం. ఎందుకు? దేవుని చిత్తములో ఉన్నాము కాబట్టి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుకి ఎటువంటి ఆటంకం వచ్చినా, అది తుఫానే అవ్వచ్చు, లేకపోతే మరణించిన వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ఇంకే అనేక వేల కొల మందికి ఆహారం పెట్టాల్సిన అంశం వచ్చింది, సమస్య వచ్చింది. ఏ సమస్యలో కూడా ఆయన తొనకలేదు, వెనకలేదు. ఎందుకు? దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నాడు కాబట్టి. ప్రతి సమస్య ఎదుర్కొన్నప్పుడు కావలసిన పరిష్కారము, కావలసిన అద్భుతము, కావలసిన జ్ఞానము ఆయన పొందగలిగాడు. ఆమెను చెప్పాలి. చూసారా? సమస్యలు లేకుండా లేడు. విమర్శిస్తున్నారు, ఎక్కడ తప్పు పడదామా అని ఎదురు చూస్తున్నారు, ఎలాగో ఉచ్చు వేసి ఆయన్ని పడగొట్టాలని ప్రయత్నం. ఎక్కడ కూడా ఆయన పడలేదు. ఎందుకు? ఆయన దేవుని చిత్త ప్రకారము నా పట్ల దేవుడి యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి వచ్చాను. అది నెరవేర్చడానికి ముందు కొనసాగుచుండగా నన్ను తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ చేతను శక్తితో నన్ను నింపాడు. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనమందరము కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడు ఒక ఉద్దేశంతో మనం సృష్టించాడు. మనం ఏదో గొప్పగా అయిపోవాలని చెప్పి మన శక్తితో గొప్పతనం తెచ్చుకోవడం కాదు, మన శక్తితో ఐశ్వర్యం తెచ్చుకోవడం కాదు. దేవుడు ఏమన్నాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినట్టయితే ఇవన్నీ కూడా మనకి అనుగ్రహించబడును. హల్లెలూయా. ఈ దీవెనలను వెంటాడతాయన్నాడు ద్వితీయోపదేశకాండము 28వ. ఎప్పుడు? వాటి వెంట పరిగెత్తకు, దేవుని చిత్తము నెరవేర్చడానికి పరిగెట్టు, ఇవన్నీ నీ వెంట పరిగెడతాయి. హల్లెలూయా. ఐశ్వర్యము తప్ప కానే కాదు, మంచి ఇంట్లో ఉండడం, జీవించడం తప్ప కానే కాదు, సుఖంలో బ్రతకడం తప్ప కానే కాదు. కానీ దానిని నేను వెంబడించకూడదు. దేవుడు నన్ను ఎందుకైతే సృష్టించాడో ఆ యొక్క ప్రణాళిక ప్రకారంగా, ఆయన ఉద్దేశ ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా నడిచినప్పుడు అవన్నీ నన్ను వెంబడించాల్సిందే. వాటికి వేరే మార్గము లేదు. ఎందుకు? దేవుని కృప నా మీద ఉంటుంది కాబట్టి. ఏమొచ్చింది? యేసు ప్రభుకి ఆహారం తినిపించాల్సి వచ్చింది. ఏమైంది? వెంటనే దేవుడికి అద్భుతం జరిగించాడు. హల్లెలూయా. హల్లెలూయా. పన్ను కట్టాల్సిన సమయం వచ్చింది. డబ్బుందా జేబులో, బ్యాంకులో? ఏమీ లేదు. కానీ దేవుడికి అద్భుతాన్ని జరిగించి పన్ను కట్టడానికి సహాయం చేసి ఈ విధంగా మనల్ని నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. భయపడాల్సిన, కానీ ఏంటి మనం నేర్చుకోవాల్సిందంటే, తండ్రి ఏ విధంగా అయితే యేసు ప్రభుని పంపించాడో ఈ లోకానికి, ప్రభువు కూడా మనల్ని పంపిస్తున్నాడు. ఎందుకు? తన చిత్తాన్ని నెరవేర్చడానికి. కాబట్టి గమనించండి, మన మాదిరి లోకములో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు కాదు, ఫ్యాషన్ మోడల్స్ కాదు, లేకపోతే సింగర్స్ కాదు, లేకపోతే యాక్టర్స్ కాదు. వాళ్ళ ప్రకారంగా వారు ఏ విధంగా డ్రెస్ అవుతారు, ఏ విధమైన హెయిర్ కట్ ఉంది, ఏ విధమైన దుస్తులు వేసుకుంటారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా మాట్లాడతారు, అక్కడ నేర్చుకోకూడదు. వారు మనం దిశ కాదు. మోడల్ అంటే
మాదిరి కాదు, యేసు ప్రభు మన మాదిరి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది కొత్త యాక్టర్ ఎవరైనా రాగానే ఆయన హెయిర్ స్టైల్ కొద్దిగా అందంగా ఉన్నాడంటే ఆయనలా కాపీ చేసేస్తూ ఉంటారు. ఆయన వేసుకున్న బట్టలు వేసుకోవడం ప్రయత్నం చేస్తుంటారు. యాక్టరు, యాక్ట్రెస్ అన్నీ అంతే కదండి. ఏం చేస్తున్నాం మనం? వారిని గమనిస్తున్నాం. మనము గమనించాల్సిన వ్యక్తి ఒకడే, యేసు ప్రభువు. హల్లెలూయా. ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా జీవితాన్ని జీవించాడు, ఏ రకంగా ఆయన దేవునితో సమయం గడిపాడు. మనం ఎక్కువగా యేసు ప్రభు మన మాదిరి అయితే మన మాదిరి గురించి మనం ఎక్కువగా ధ్యానించాలి, చదవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ రకంగా జీవించడానికే దేవుడు మనం పిలిచాడు. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి, ఆమేన్. అయితే ఇంకో వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ 5:1. దేవుని ప్రియమైన పిల్లల వలె, దేవుని ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకొనుడి. మనం దేనికి పిలువబడ్డామండి? దేవుని వలె నడవడానికి. అందుకే ఇంగ్లీష్ వర్జన్ లో యాంప్లిఫైడ్ వర్జన్ అని ఒక వర్జన్ ఉంది, తర్జుమా. ఆ తర్జుమాలో ఏముందంటే therefore be imitators of God అని ఉంది. ఇమిటేటర్ అంటే దేవుని పోలి నడుచుకోవడం. పోలి నడుచుకోవడం. ఆయన ఏం చేశాడో అది మనం చేయడం. ఇమిటేట్ అంటే నేను ఏదైనా చేస్తే వెంటనే నా పక్కన వ్యక్తి కూడా అదే చేస్తే దాన్ని ఏమంటారు? ఇమిటేషన్ అంటారు. మీకు బాగా అర్థం కావాలంటే ఆడవాళ్ళకి ఇమిటేషన్ జ్యువెలరీ అంటే మీకు తెలుసు కదండి. అది నిజమైన జ్యువెలరీ కాదు, కానీ ఆ నిజమైన జ్యువెలరీ లాగా పని కనపడుతుంది. మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభు, దేవుని వాక్యం, మనము యేసు ప్రభు మన మాదిరి అయితే ఆ విధంగా నడవాలి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అది మనం ప్రోత్సహిస్తున్నాడు. గమనించండి, దేవుడు ఏ విధంగా అయితే ఆత్మై ఉన్నాడో, సూపర్ న్యాచురల్ అంటే సహజాతీతంగా ఉన్నాడో, ఆ విధంగానే మనం కూడా బ్రతకాలి. ఎందుకంటే దేవుడు ఆత్మై ఉన్నాడు, నీవు నేను కూడా ఆత్మలమే. ప్రాముఖ్యంగా యు ఆర్ అ స్పిరిట్, you have a soul, you live in a body. చెప్పండి, I am a spirit, I am a spirit, I have a soul, I live in a body. తెలుగులో తర్జుమాలో ఆత్మ, శరీరం ఇవి సరిగ్గా లేవు కాబట్టి ఒకటి నేర్చుకున్నాం ఇక్కడ. నేను ఇంగ్లీష్లో దాంట్లో చెప్తాను, చాలా మందికి అది తెలుసు కాబట్టి అర్థమవుతుంది. స్పిరిట్, ఈ స్పిరిట్ దేవుని పట్ల చచ్చిన స్థితిలో ఉందన్నమాట. దాన్ని ఆత్మ అంటాం తెలుగులో కదండి. అంటే దేవుని గ్రహించలేనటువంటి స్థితి, ఇది మరణించిన స్థితి. అయితే ప్రభు ఎవడైతే తను అంగీకరిస్తారో వారు తిరిగి జన్మిస్తారు. యేసు ప్రభు అన్నాడు, యు మస్ట్ బి బోర్న్ అగైన్ అన్నాడు. అంటే నువ్వు తిరిగి జన్మించాలి అన్నాడు. తిరిగి జన్మించడం ఎక్కడ జరుగుతుంది? నీ మనస్సులో కాదు, నీ ఆత్మలో. అంటే నీ స్పిరిట్ తిరిగి నువ్వు ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మిస్తావో నువ్వు వెంటనే దేవుని పట్ల నీ ఆత్మ, నీ స్పిరిట్ అలైవ్ అవుతుంది. ఆమేన్. అప్పుడు నువ్వు దేవుణ్ణి గ్రహించగలవు, దేవుని మాటను తెలుసుకోగలవు, దేవునితో సంబంధంలో ముందుకు కొనసాగలవు. ఒక నిమిషం ఆగండి. రెండవది సోల్ అంటున్నాం. సోల్ అంటే ఏంటంటే, సోల్ వచ్చి మన చిత్తము, మన తలంపులు, ఆలోచనలు, మన మైండ్ అంటాం. సో విల్ అండ్ ఇమోషన్స్, మన భావోద్రేకాలు, ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయండి? మన సోల్లో ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, నేర్చుకోవాలి మీరు. స్పిరిట్ వచ్చి మన యు ఆర్ ఎ స్పిరిట్ అన్నాం. ఈ స్పిరిట్ చనిపోయింది. ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఆ తినకూడనటువంటి పండు తిన్నారో అప్పుడు వారు మీరు నిశ్చయముగా మరణించదరు. ఎక్కడ మరణించారు? శారీరకంగా మరణించలేదు, కానీ ఆత్మలో మరణించారు. అర్థమైన వారు ఆమెను చెప్పండి. ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం అంగీకరిస్తామో, నా పాపముల నిమిత్తం ఆయన మరణించి రక్తము కార్చి పాతి పెట్టబడి తిరిగి 3వ నాడు లేచాడు అని నేను నమ్మి నా నోటితో ఒప్పుకున్నట్టయితే నేను రక్షించబడ్డాను. అంటే నేను తిరిగి జన్మించాను అన్నమాట. హల్లెలూయా. నా ఆత్మ పురుషుడు చచ్చిన స్థితి నుంచి సజీవమైన స్థితికి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు నేను నూతనమైన సృష్టిని. ఆమేన్. అయితే అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మీకు సోల్ అనేది అర్థమైంది. సోల్ అనేది మీ స్పిరిట్, మీ విల్, మీ మైండ్, మీ చిత్తము, మీ మనసు
అండ్ యువర్ ఇమోషన్స్. నీ భావోద్వేగములు. మైండ్ అనేది నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయండి? మనసు. మనస్సులో. ఇమోషన్స్ అనే భావోద్రేకాలు, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? మన సోల్లో ఉన్నాయి. తిరిగి జన్మించినప్పుడు నీ సోల్ మారదు, నీ స్పిరిట్ మారుతుంది. సోల్ మారడానికి సమయం అవసరం. అందుకే ప్రతి ఆదివారం వాక్యం వినడానికి రావాలి. వాక్యం వినుట ద్వారా నీ సోల్ మార్చబడుతుంది. అది నేను ఇంకా లోతుగా తీసుకెళ్ళినప్పుడు మీకు అవన్నీ నేను నేర్పించగలను, కానీ ప్రస్తుతం ఇది నేర్చుకోండి. మనము స్పిరిట్. ఓకే, సే ఐఎమ్ ఎ స్పిరిట్. I'm a spirit. ఐ హ్యావ్ ఎ సోల్. I have a soul. ఐ లివ్ ఇన్ అ బాడీ. I live in a body. మనిషి మరణించినప్పుడు ఈ లోక విధానంలో మనిషి మరణించినప్పుడు శరీరం మట్టుకే మట్టిలోంచి వచ్చింది, మట్టిలోకి వెళ్తుంది. నీ స్పిరిట్, నీ సోల్ వెళ్ళదు. నీ సోల్, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ చిత్తము, నీ యొక్క భావోద్రేకాలు, ఇవన్నీ మట్టిలోంచి రాలేదు కాబట్టి అవి మరణించవు. అందుకే లాజరు ఓ మాట అన్నాడు, అయ్యా అబ్రహాము చిటికిన వేలు, చూసారా, ఒక్క చుక్క నీరు నా నాలుక మీద వేయించండి. ఎందుకు? దాహము. చూసారా, అది శరీరము కాదు దాహం అనేది, అది నీ యొక్క మనస్సులో నీ గమనించండి. స్పిరిట్ మ్యాన్ అంటున్నాం. ఈ యొక్క ఆత్మపురుషుడు. హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్ దిస్? ఓకే, everything you have in the natural is also in the spiritual realm. సహజంలో నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో ఆత్మలోకంలో కూడా ఉన్నాయి. That's why you can feel thirst. అందుకే దప్పికను నువ్వు You can గ్రహించగలుగుతావు. feel the heat. ఆ వేడిని కూడా అనుభవించగలుగుతావు. అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా. కానీ ఎక్కడున్నాడు? నరకములో ఉన్నాడు. సో చనిపోయినప్పుడు నీ శరీరం మట్టుకే పాతి పెట్టబడుతుంది. నీ ఆత్మ, నీ యొక్క ప్రాణము, ఇవన్నీ కూడా అయితే దేవుని దగ్గరికి వెళ్తాయి, లేకపోతే నరకానికి వెళ్తాయి. మన విశ్వాసం అది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇప్పుడు 2 కొరింథీ 5:17 ఒకసారి గమనించండి. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల, నీవు క్రీస్తునందు ఉన్నట్టయితే, అంటే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మినట్టయితే, క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. వాడు నువ్వు చూసారా, ఇదే అన్నాను, నీ స్పిరిట్ బోర్న్ అగైన్. నువ్వు నూతన సృష్టి. పాతవి గతించెను, పాతవి గతించెను, ఇదిగో ఇదిగో క్రొత్తవాయెను. క్రొత్తవాయన. హలో, చూసారా, అంటే పాత మనిషి చచ్చిపోయాడు. నీ యొక్క చచ్చిన స్థితిలో ఉన్న నీ ప్రాణము, నీ ఆత్మ తిరిగి జన్మించింది. కాబట్టి నువ్వు నూతనమైనటువంటి వ్యక్తివి. హల్లెలూయా. కానీ నీ సోల్ మారలేదు, అది మర్చిపోకండి. దాని గురించి మనం ఇంత ముందుకెళ్ళినప్పుడు మాట్లాడదాం. కాబట్టి ఇప్పుడు నువ్వు నూతన సృష్టి. నీవు దేవునితో ఐడెంటిఫై ఉన్నావు, గుర్తింపు పొంది ఉన్నావు. యు ఆర్ నాట్ గాడ్, బట్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్. దేవుడవు కాదు, కానీ దేవుని కుమారుడవు. ఆమేన్. నువ్వు దేవుడివి కాదు, కానీ దేవుని కుమారుడివి. You are made in the image and likeness of God. దేవుని స్వరూపంలో, దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డావు. ఆమేన్. ఆమేన్. నీవు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో సృష్టించబడ్డావు. నువ్వు నూతన సృష్టి. అయితే దేవునికి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు we have to operate and function like him. ఇప్పుడు ఆయన వలె మనం పని చేయాలి, కార్యములు జరిగించాలి. ఆయన వలె మనము జీవించాలి, ఆయన వలె మనం పని చేయాలి, ఆయన వలె మనం క్రియలు జరిగించాలి. దేవుడు అద్భుతమైనటువంటి క్రియలు జరిగించాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, మనము దేవుని నుంచి సృష్టించబడ్డాము. ఆమేన్. ఏమైందండి? పరిశుద్ధాత్ముడు మరణించిన స్థితిలో ఉన్న మనల్ని తిరిగి జన్మనిచ్చాడు మనకి. కాబట్టి దేవుని నుంచి వచ్చాము, కాబట్టి మనము దేవుని కుమారులమై ఉన్నాము. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనం ఆయన పోలి నడుచుకోవాలి అంటే, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, కాబట్టి మనకి కూడా అసాధ్యమైంది ఏది ఉండకూడదు. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి.
10వ అధ్యాయం 27వ వచనం. 27. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ ఆగండి. ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి అసాధ్యము కాదు. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మనం అందరం నమ్ముతామా నమ్మమా? నమ్మిన వారు ఆమె చెప్పండి. అవును, ఆమె. అంతటితో ఆపలేదు ప్రభు. ఇంకో మాట అన్నాడు. 9వ అధ్యాయం 23వ వచనంలో చూడమన్నాడు. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యము. తిరిగి జన్మించిన నీకు కూడా సమస్తము సాధ్యం. కానీ ఒక కిటుకుంది ఇక్కడ. నమ్మితేనే అవుతుంది ఇది. ఆమేన్. నమ్మాలి. నమ్మిన అంటే ఇప్పుడు మనల్ని దేవుడు ఎక్కడ ఒక ఉన్నత స్థితికి లేపాడు. దేవుడు మనల్ని ఆయన చేయగలిగినది నీవు కూడా చేయగలవు అంటున్నాడు. ఆయన మన మాదిరి అయితే ఆయన వలే మనము జీవించాలంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇది చాలా ప్రాముఖ్యం. వినండి. మనము అసాధ్యమైనది జరిగించడానికి, సాధ్యము చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. We are called to do the impossible. అసాధ్యమును సాధ్యము చేయడానికి పిలువబడి ఉన్నాం. మనం ఎప్పుడైనా మన జీవితంలో ఒక అసాధ్యమైన సమస్యను ఎదుర్కొన్నప్పుడు అబ్బా దేవా ఎందుకు మళ్ళీ ఇది అని చెప్పి సనుగుతాం. లేకపోతే ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఇది అని చెప్పి గునుగుతూ ఉంటాం. ఏం మర్చిపోతున్నామంటే ఎవ్రీ ప్రాబ్లం, ఇంగ్లీష్లో చెప్తాం వినండి ఫస్ట్. ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ప్రమోషన్. ప్రతి సమస్య అనేది ఒక మరి పురోగతి కొరకు, పదోన్నతి కొరకు ఒక అవకాశమై ఉన్నది. ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ప్రమోషన్. ప్రతి సమస్య ఒక పదోన్నతి కొరకు అవకాశమై ఉన్నది. హల్లెలూయా. ఇట్ ఈస్ నీ విశ్వాసములో బలపడడానికి అవకాశం, దేవుని కృపను అనుభవించడానికి ఇంకో అవకాశం, సాతాన్ని ఓడించడానికి ఇంకొక అవకాశం. హల్లెలూయా. గొప్ప సాక్ష్యం కలిగి ఉండడానికి ఇంకొక అవకాశం. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు భయపడకండి, విసుకకండి, గునగకండి. సమస్య వస్తేనే అద్భుతాలు అవసరం మనకి. పరీక్ష వస్తేనే అద్భుతం అవసరం మనకి. దేవునితో నడిచినప్పుడు అద్భుతాలు జరగాలి. అద్భుతాలు జరగాలంటే ప్రశ్నలు ఉండాలి, సమస్యలు ఉండాలి. మీలో ప్రతి ఒక్కరు లేకపోతే అనేకులు ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు జీవితంలో. ఆర్థికం అవ్వచ్చు, ప్రొఫెషనల్ వైజ్ అవ్వచ్చు, అంటే మీ ఉద్యోగ రీతి అవ్వచ్చు, వృత్తి ప్రకారంగా, లేకపోతే మీ వ్యాపారంలో ఉండొచ్చు, లేకపోతే కుటుంబంలో ఉండొచ్చు, లేకపోతే పిల్లలతో సమస్య ఉండొచ్చు. రకరకాలైన సమస్యలు ఎదుర్కొంటు ప్రతి దాన్ని బట్టి మీరు విరక్తి పొందొద్దు, విసుకకూడదు, సనుగకూడదు. ప్రభువా నీవు నా మాదిరి, నీవు ఎదుర్కొన్న ప్రతి సమస్యను నువ్వు జయించావు కాబట్టి నాకు నీ జ్ఞానము అవసరం, నాకు నీ యొక్క శక్తి అవసరం, నాకు నీ పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. నేను పోలి నడిచినట్టయితే నేను ఖచ్చితంగా జయిస్తాను అనే మనస్తత్వముతో అటువంటి వైఖరి కలిగి ముందు కొనసాగినప్పుడు అద్భుతాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి మీ జీవితంలో. నమ్మిన వారు ఆమెను చెప్పండి. అప్పుల పాలై ఉండొచ్చు, దేవుడు అప్పుల నుంచి కూడా మీకు విడుదల అనుగ్రహించగలడు. హల్లెలూయా. ఏ రకంగా జరిగిస్తాడో మనకి తెలియదు. పేతురు వచ్చాడు, ఏమన్నాడు? అయ్యా పన్ను కట్టాలి అన్నాడు. పన్ను కట్టాలి మనం అన్నప్పుడు యూదా ఇస్కరియోతు ఎక్కడున్నాడు చూడు, బ్యాంకులో ఎంత ఉందో చూడు, సంచిలో ఎంత ఉందో చూడు అన్నాడా? అనలేదు. మామూలుగా ఆలోచించలేదు ప్రభు. ఇంకొక వైఖరిలో ఆలోచిస్తున్నాడు. నేను ఏది పొందాల్సినా దేవుడి నుంచి పొందాలి. నేను దేవుని దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, ప్రతి ఆటంకాన్ని జయించడానికి కావాల్సిన జ్ఞానం ఉంది. అద్భుతాలు జరిగించగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి మీరు ఏ సమస్య ఈరోజు ఎదుర్కొంటున్నారో ప్రతి సమస్యకి, ప్రతి పరీక్షకి జవాబు మన ప్రభు దగ్గర ఉంది. హల్లెలూయా.
మనము అసాధ్యమైంది జరిగించడానికి సాధ్యము చేయడానికే మనం పిలువబడ్డాం. హల్లెలూయా. మీ ప్రశ్నలు మీకున్న అవసరాలు తీర్చబడ్డానికి మనం పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ టు ప్రొవైడ్ సొల్యూషన్స్. పరిష్కారములు కలుగజేయడానికి మనం పిలువబడి ఉన్నాము. హల్లెలూయా.